తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారికి ఇది శుభవార్త. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ ఓడిపోయిన నేతలను కూడా ఎమ్మెల్యేలుగానే భావిస్తుంది, ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తుంది. క్షేత్రస్థాయిలో వారు ఉండాల్సిందే, ఎమ్మెల్యే హోదాలో అక్కడ పని చేయాల్సిందే. అధికారికంగా ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ ఆయా కాన్స్టిట్యున్సీలో చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సూచించింది. ముఖ్యంగా ఓడిపోయిన నేతలు ఓటమి బాధను దిగమింగుకొని ఓటమిని పక్కన పెట్టి గెలిచినట్టుగానే ప్రజల్లో ఉండాలని, ప్రజల పనులు చేపట్టాలని, మంత్రుల కార్యక్రమంలో అధికార హోదాలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. అంటే కాంగ్రెస్ నేతలు ఆయా కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన ఎమ్మెల్యేగానే ఉంటారు, ఎమ్మెల్యేగానే పరిగణిస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్న ఈ ఓడిపోయిన నేతలకు ఎమ్మెల్యే స్థాయి హోదా లభిస్తుంది. అంటే అధికారికంగా వాహనాలు, జీతాలు లేకున్నా వారిని ఎమ్మెల్యేగానే పరిగణిస్తారన్నమాట.